సో మీకు ఎట్లా అనిపించింది అమిత్ షా స్టేట్మెంట్ లోక్సభలో? మన పల్లెల్లో సామెత ఉంటది, పెడితే పెళ్లి కోరుతారు లేకుంటే సాగు కోరుతారని. ఈ రాజకీయ నాయకులు అందరూ అంతే, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఈక్వలే. అందులో అమిత్ షా కూడా అతీతుడు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానం ఉన్నటువంటి హోంశాఖ మంత్రిగా ఉండి పార్లమెంటులో ఆయన ఒక రాజకీయ నాయకుడిని లెక్కనే, రాజకీయ నాయకుడు కనుక అంతేగాని ఒక చనిపోయినటువంటి వ్యక్తి, ఒక జనం గుండెలో నిలిచిపోయినటువంటి వ్యక్తి, ఒక భావాజాలాన్ని అనుకొని అడవిలకు పోయి మళ్ళీ బయటికి వచ్చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలతో ఉండి, అది ఎవరో కాదు వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళతో కూడా మెప్పు పొందినటువంటి వ్యక్తి మీద ఆయన ఏదో అక్కసు బయటకు చెప్తున్నట్టుగానే కనబడ్డది తప్ప అదేంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేయాలి. కాంగ్రెస్ ఇక్కడ అపోజిషన్ లో ఉన్నది కాబట్టి ఏ సమస్య అయినా కానీ ప్రధానమంత్రి ఇంట్లో జర్లు తేళ్లు పాములు పోయినా కానీ ఇది రాహుల్ గాంధీ కుట్రని అన్నట్టు లెక్కల తయారైంది. ఈయన అంటే ఆయన అంటే ఇట్లా తయారైపోయింది. సో ఒకవేళ తన అన్నదే, ఒకవేళ భావాజాలము నక్సల్వాది తోటి సింపథైజర్స్ గా ఉన్నటువంటి వాళ్ళను రాహుల్ గాంధీ గెలిచిండ్రు 2018 అంటే చాలా మంది గెలిచిండ్రు. అట్లా మాట్లాడితే మే 14వ తారీఖు రోజు ఇక్కడ న్యూస్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తే మీకు తెలుస్తుంది, ఎల్కే అద్వానీ బహిరంగ సభలో పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ లో కింద గద్దరన్న కింద ఉంటే అద్వానీ చెప్పిండు, గద్దర్ నాతోని ఢిల్లీలో చాలా సార్లు మేము కలిసినామని ఆ బహిరంగ సభలో చెప్పిండు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో, నేను చూపిస్తాను మీకు ఐటమ్ చూడండి, దీంట్లో ఉంది. ఆయన కింద గద్దర్ ఉన్నాడు, ఈ సభలో గద్దర్ ఉన్నాడు. దాంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన వార్త చెప్తున్నాడు నేను. హీ రికాల్డ్, ఎవరు అద్వానీ రికాల్డ్ హిస్ మీటింగ్స్ విత్ బ్యారిడియర్ గదర్ who had met him in New Delhi with few others who separate Telangana. We met and discussed Telangana, though there is a slight difference in his Gaddar's line of thinking and ours, he remarked. అని సభలో చెప్పిండు, ఇది అద్వానీ చెప్పిండు. ఓకే, సుష్మా స్వరాజ్ తోటి కూడా వేదికలు పంచుకున్నాడు. ఇప్పుడు ఐక్య కార్యాచరణ కమిటీ వాళ్ళు ఢిల్లీలో చేసినప్పుడు ఒక సభలో కూడా తన స్టేజ్ పంచుకొని ఉండే. అట్లా సుష్మా స్వరాజ్ వచ్చి కూడా పంచుకున్నది. నేను ఇంకోటి చెప్తా, ఇప్పుడు ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ చనిపోయినప్పుడు ఇచ్చినటువంటి లెటర్ కూడా ఉన్నది ఇక్కడ. గద్దర్ అన్న చనిపోయినప్పుడు ఇప్పుడు 21 ఆగస్టు 2023లో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి లెటర్. ఎవరికి? శ్రీ గుమ్మడి విమల గదర్జీ. ఐఎమ్ డీప్లీ పెయిన్డ్ టు లర్న్ అబౌట్ ద డిమైజ్ ఆఫ్ శ్రీ గుమ్మడి విఠల్ రావుజీ, వైడ్లీ నోన్ యాజ్ గదర్. Heartful condolences to the family in this hour of immense grief. చూడండి, poems, songs in Telugu reflected the themes, poems, challenges faced by the disadvantaged sections of the society. ఆయననే ప్రధానమంత్రి డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ గురించి ఆయన వాయిస్ లేపిండు, ఆయన పాటలు రాసిండని చెప్పిండు. His creative works also prevailed encouragement to the people. He always remained passionate about the ప్రోగ్రెస్ ఆఫ్ తెలంగాణ. అంటే ఎప్పుడు నిరంతరం తెలంగాణ అభివృద్ధి గురించి తపన పడినటువంటి వ్యక్తి అని క్లియర్ గా చెప్తుంది. హిస్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ రివిటలైజింగ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్, అంటే ఈ ఫోక్ ఫామ్ ను ఇక్కడ ఒకటే కాదు అన్ని భాషలలో వాడిండు ఆయన. ఇది క్లియర్. ద డీప్ సెన్స్ ఆఫ్ లాస్ బీయింగ్ ఫెల్ట్ బై యూ కెన్ నెవర్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అని చెప్తాడు. మే ద ఫ్యామిలీ అండ్ వెల్ విషర్స్ బి గ్రాంటెడ్ ద స్ట్రెంగ్త్ టు బియర్ దిస్ లాస్ అని చెప్పని ఓం శాంతి అని పెట్టి ప్రధానమంత్రి పంపించిండు. కార్యాలయం నుంచి వచ్చింది. ఇక్కడ పైన అడ్రస్ కూడా ఉన్నది, మొత్తం ప్రైమ్ మినిస్టర్ మోర్తో సహా ఉన్నది. కింద కూడా తన జనంపాట పేరు మీద గదరన్న ఇంటికి వచ్చినటువంటి ఇది లెటర్ ప్రధానమంత్రి ద్వారా. ఇక గింత ఘోరంగా ఉంటే ఎట్లా చెప్పు రాజకీయ నాయకులు. ఆయన పార్టీ ప్రధానమంత్రి ఎడబెట్టుకుంటాడు, మరి ఇప్పుడు ఆయన అమిత్ షా ఎడబెట్టుకుంటాడేమో. మరి ఆ టైంలో ఆయన ఏ సిచ్యువేషన్ నుండి మాట్లాడిండేమో నాకు అర్థమైతలేదు. కానీ ఇంకొకటి చెప్తా రఘునే సందర్భంలో జనంకు, అంటే నాకు ఓన్లీ లెటర్ రాయడం మీద లెటర్ లో ఎన్ని అంశాలు చెప్పిండు. పేద ప్రజల పక్షాన ఆయన పోరాటం చేసిండు అని మాట్లాడిండు. తెలంగాణ అభివృద్ధిలో ఆయన ఉన్నాడు. ఆర్ట్ ఫార్మ్స్, ఫోక్ ఫార్మ్స్ మీద కూడా చాలా ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నది అనేది కూడా, ఆ పదాలు కూడా అదేదో ఉట్టి ఏదో జనరల్ కండోలెన్సెస్ లెటర్ కాదు. 4 పేరాలు ఒక్కొక్క తీరుగున్నది. హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్, అది డీప్లీ పెయిన్ టు లర్న్. ఆయనకు కూడా బాధ అయింది అని చెప్పి, నాకు కూడా బాధ అయింది అని చెప్పి అంత డీప్ గా చెప్పిండు. అంటే తన కాంట్రిబ్యూషన్ ఈ భారత సమాజానికి, పేద ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు ఏంటిదనే దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి పెట్టిండు కదా. తనని తీసుకొని పోయి గదర్ అన్నకు అసలు ఏదో విలువనే లేదన్నట్టుగా, ఏదో ఇంకొక వ్యక్తి గురించి ఒక సపరేట్ గా ఏదో మాట్లాడినట్టుగా, చిన్నగా చేసి మాట్లాడినట్టుగా మాట్లాడనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా, జనానికి కూడా చెప్పదలుచుకున్నా.